ఇప్పటికే జిందాన్లు బెదరగొట్టినారు. సజ్జన్ జిందాన్లు ఇప్పుడే బెదరగొట్టినారు. జత్వాని గిత్వాని అని చెప్పి అధికారులను అరెస్ట్ చేసి ఆ మనిషి వ్యాపారం చేయకోకుండా ఆంధ్ర రాష్ట్రం అంటే సార్ నమస్కారం పెట్టి ఎవరిని వ్యాపారం చేయొద్దని ఇప్పుడే సజ్జన్ జిందాన్ చెప్తా ఉన్నారు. అరబిందో వాళ్ళు ఇప్పటికీ నమస్కారం పెడతా ఉన్నారు చంద్రబాబు నాయుడు. షిప్పు సీజు అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ మీద ఆరోపణలు చేసి లాస్ట్కి షిప్పు పోయింది, సీజు పోయింది, బియ్యము పోయినాయి. వాళ్ళేమో చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే నమస్కారం స్వామి వ్యాపారం చేయలేమంటారు. ఇప్పుడు నెక్స్ట్ వీళ్ళు నేషనల్ కంపెనీ, ఫ్రాన్స్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కంపెనీస్, యూరోప్లో టాప్ 5 సిమెంట్ కంపెనీల్లో ఒకటి. వీళ్ళు ప్రపంచానికి చెప్తారు ఆంధ్ర రాష్ట్రం నమస్కారం స్వామి ఈ వ్యాపారాలే వద్దు అని. ఇప్పటికే వీళ్ళ ఎమ్మెల్యేల పుణ్యమా వీళ్ళ మంత్రుల పుణ్యమా అని చెప్పి ఇప్పటికే కుమారమంగళం బిర్లా అల్ట్రాటెక్ సిమెంట్స్ ఆయన నమస్కారం పెడుతున్నాడు. అసలు ఏదైనా మనం చేసే పనుల వల్ల పరిశ్రమలు రావాలా, వాళ్ళకు ప్రోత్సాహం ఇవ్వాలా, ఎలా వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టాలా, ఎలా వాళ్ళ పరువును తీయాలా, ఎలా వాళ్ళందరినీ ఇబ్బందికర పరిస్థితిలోకి నెట్టాలా అని చెప్పి చూస్తే నోబడీ విల్ కమ్ టు ఆంధ్రప్రదేశ్. ధనంజయ రెడ్డి ఒక మచ్చలేని ఆఫీసర్, రిటైర్డ్ ఐఏఎస్, మచ్చలేని ఆఫీసర్. పాపం ఆయన కొడుకు పెళ్లి సంబంధాలు చూస్తున్నాడు, తీసుకొచ్చి ఆయన జైల్లో పెట్టారు. కృష్ణమోహన్ అన్న ఓ రిటైర్డ్ ఆర్డీఓ, ఓ మచ్చలేని ఆఫీసర్. ఆయన కూడా ఆయన కూతురుకు ఈ మధ్యకాలంలోనే పెళ్లి ఖాయమైంది. బాలాజీ గోవిందప్ప పాపం ఆయన కూతురుకు ఆయన కూడా ఈ మధ్యకాలంలో పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఎక్కడికి పోతా ఉన్నాం మనం? ఇంకొక ఆఫీసర్ పిఎస్ఆర్ ఆంజనేయులు, డీజీ స్థాయి ఆఫీసర్, ఐపీఎస్. ఆ రోజు చంద్రబాబు నాయుడు చేసిన స్కామ్ చెప్తా చూడండి. రాష్ట్ర వ్యాప్తంగా 4380 లిక్కర్ షాపులు కోసం నిర్వహించిన లాటరీ ప్రక్రియ పూర్తిగా రిగ్గింగ్ చేశారు. లాటరీ పేరుతో ప్రైవేట్ షాపులన్నీ కూడా తన ఎమ్మెల్యేలు, తన వాళ్ళు, తన మంత్రులు ఇప్పుడు ఏ మాదిరిగా చేసినారో అప్పుడు కూడా అదే మాదిరిగానే రిగ్గింగ్ చేసి వాళ్ళ మనుషులకు షాపులు ఇప్పించుకున్నారు. ఈ షాపులన్నింటినీ కూడా ఒక సిండికేట్ మాఫియాగా తీసుకొచ్చినారు. 4380 షాపులకు పక్కనే ఇల్లీగల్గా పర్మిట్ రూములు పెట్టి నడిపినారు. 43,000 బెల్ట్ షాపులు నడిపినారు. అప్పట్లో ప్రతి వీధి చివర, ప్రతి గుడి చివర, ప్రతి గుడి పక్కన, ప్రతి బడి పక్కన. అక్కడ ఇప్పటి మాదిరిగానే ఎంఆర్పి కన్నా 20 రూపాయల నుంచి 30 రూపాయల రేటుకి ఎక్కువ రేటుకి అమ్మారు. అప్పుడు కూడా ఇదే మాదిరిగానే ప్రైవేట్ కంపెనీలు, ప్రైవేట్ షాపులు, ఈయన మాఫియాలో భాగమైన ఈయన ప్రైవేట్ షాపుల సిండికేట్ ఈయనకు కావలసిన డిస్ట్రిక్టులకు మేలు చేసే విధంగా వీళ్ళు ప్లేస్మెంట్ ఆఫ్ ఆర్డర్ చేసినారు. తనకు నచ్చిన డిస్ట్రిక్టుల నుంచే కొనుగోలు చేసేట్టుగా ఈ ప్రైవేట్ షాపుల తన మాఫియా చేత తనకు కావలసిన కంపెనీల చేత ఇండెంట్ ప్లేస్ చేయించినారు. తనకు కావలసిన కంపెనీలకే ఇండెంట్ ప్లేస్ చేయించినారు. ఈ ప్రైవేట్ షాపుల చేత తనకు కావలసిన కంపెనీలకి తాను ఇండెంట్ ప్లేస్ చేయించినందువలన
2015 నుంచి 19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు 5 కంపెనీలకు 69%, 5 కంపెనీలకు 69%, 5 కంపెనీస్ ఆర్డర్లు దక్కాయి. కొన్ని బ్రాండ్లకు మాత్రమే కృత్రిమ డిమాండ్ సృష్టించాడు, కొన్ని బ్రాండ్లకు మాత్రమే ఆర్టిఫిషియల్ డిమాండ్ సృష్టించినాడు. మొత్తం టైలర్ మేడ్ పద్ధతిలో ఈ వ్యవహారం అంతా నడిచింది. ఫర్దర్గా 2014లో నవంబర్లో జీవో నెంబర్ 993 ప్రకారం రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసిన కమిటీ సిఫార్సులకు బేఖాతరు చేస్తూ 93 రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసిన కమిటీ సిఫార్సులను బేఖాతరు చేస్తూ కమిటీ సిఫార్సులకు వ్యతిరేకంగా డిస్టిలరీల కెపాసిటీ కొన్నింటికి ఎక్స్క్లూజివ్గా చంద్రబాబు పెంచుతూ అనుమతులు ఇచ్చినాడు, అగెయిన్స్ట్ ద రికమెండేషన్ ఆఫ్ ది కమిటీ. తర్వాత 2012 నుంచి అమల్లో ఉన్న 2012 నుంచి అంతవరకు అమల్లో ఉన్న ప్రివిలేజ్ ఫీజును తొలగించి చంద్రబాబు నాయుడు తన ప్రైవేట్ షాపుల మాఫియాకు లబ్ధి చేకూర్చినాడు. ప్రివిలేజ్ ఫీజును రద్దు చేస్తూ 2015 డిసెంబర్ 11న జీవో నెంబర్ 468 జారీ చేసినారు. ఇందుకు సంబంధించిన నోట్ ఫైల్ ముందర డిస్ప్లే చేస్తా ఉన్నాను చూడండి. ఇందుకు సంబంధించిన నోట్ ఫైల్లో స్వయంగా చంద్రబాబు నాయుడు గారే సంతకం చేసినాడు. మూడు సార్లు చంద్రబాబు నాయుడు గారు సంతకం చేసి వితౌట్ ప్రయర్ క్యాబినెట్ అప్రూవల్, వితౌట్ ఫైనాన్స్ కంకరెన్స్ రాష్ట్ర ప్రభుత్వానికి 1300 కోట్ల రూపాయలు సంవత్సరానికి నష్టం చేకూరుస్తూ 4 సంవత్సరాలలో దాదాపుగా దగ్గర 5,000 కోట్ల రూపాయలు నష్టం చేకూరుస్తూ స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టిన ఫైలు without prior cabinet approval, without finance concurrence, కాగ్ కూడా తప్పు పట్టింది.